జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన వీధులలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు. వీరవంక మండలంలోని బేతికల్ గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిలో వినాయక చవితి పూజలు నిర్వహించిన జమ్మికుంట పట్టణానికి చెందిన కపర్తి శర్మ. సర్వాయి పాపన్న సేవా పురస్కారాలకు ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇన్విటేషన్ అందజేసిన మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పాతర్లపల్లి సిరిసేడు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై నుంచి పొంగి పడుతున్న వరద నీరు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ అయాజ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాలలో విస్తారంగా వర్షాలు.